వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 462వ పాట పాడుకుందాం. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును ఆత్మా ఖడ్గమును, అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబౌ ఆయన వాక్యమే, ఆదర్శంబౌ ఆయన వాక్యమే, అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. దరవీరోదులు మాము చూటగా దరి చేరెదమేసున్, ప్రభుని దరి చేరెదమేము. దాత్రి దురాశల డంబములన్నిటి, దాత్రి దురాశల డంబములన్నిటి, మైత్రిని వీడి నడచెదమేసుతో, మైత్రిని వీడి నడచెదమేసుతో. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనంలో, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి, వారిలో అరియోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఈ వచనాన్ని మనం చదువుకొని ఏథెన్స్లో ఆ పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనే క్లుప్త చరిత్రను నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు దమరి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుంటామనే విషయము నిన్నటి దినాన జ్ఞాపకం చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మొట్టమొదటిగా దమరి అనే ఈ స్త్రీని గురించి మనం చూసినప్పుడు, దేవుడు కేవలం పురుషులను మాత్రమే కాదు కానీ స్త్రీలను కూడా తన యొక్క పరిచర్యలోకి పిలుచుకుంటాడు, లేదంటే స్త్రీలకు కూడా తగిన విలువను ఇచ్చే దేవుడు మన దేవుడు అనే విషయము మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఆ కాలంలో ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం రాయబడిన కాలంలో స్త్రీలను మరీ తక్కువగా చూసే సాంప్రదాయం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు దమరి అనే ఆ స్త్రీకి అక్కడ దేవునిని విశ్వసించే ఆధిక్యత ఇవ్వడం మాత్రమే కాకుండా
ఇంతటి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడడానికి కూడా కృప చూపించాడు అని అంటే దేవుడు ఎవరిని కూడా వ్యత్యాసం చూపించేవాడు కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు కావచ్చు, ఎస్తేరు కావచ్చు, లేకపోతే దెబోరా వంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. వారు అనేక మందికి తెలుసు. కానీ ఈ దమరి వంటి చాలా తక్కువ తెలిసిన స్త్రీలు కూడా కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వారిది ముందు పాత నిబంధనలో మనం అనుకున్న వారి కంటే ఎక్కువ చరిత్ర వాళ్ళకు లేకపోయినప్పటికీ వారు చేసిన చిన్న కార్యమును బట్టి అది క్రైస్తవ సంఘం మీద, సమాజం మీద ఎంతటి ప్రభావం చూపించిందో దానిని జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరును ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. కాబట్టి దీనిని బట్టి మన దేవుడు కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా తగిన ప్రాధాన్యతను, తగిన గుర్తింపును ఇచ్చేవాడు అనే సత్యము మనకు అర్థమవుతూ ఉంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దమరి పౌలు యొక్క మాటలను, పౌలు యొక్క సందేశాన్ని ఆలకించడం మాత్రమే కాకుండా పౌలు సందేశంలో ఉన్న క్రీస్తు యొక్క పునరుద్ధానము అనే అంశాన్ని ఖచ్చితంగా ఆమె నమ్మినట్లుగా మనం చూస్తాం. పౌలు యొక్క ప్రసంగంలో క్రీస్తు యొక్క పునరుద్ధానము అనే అంశము ఎంత సత్యమైనదో ఆమె గ్రహించగలిగింది. ఆమె ఉన్న ఆ ఏథెన్స్ పట్టణంలో అనేకమైన దేవతారాధనలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. అన్ని రకాలైన విశ్వాసాలను ఆమె విన్నప్పటికీ, ఆ యొక్క వాదనల్లో పాల్గొన్నప్పటికీ పౌలు భక్తుడు ఎప్పుడైతే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి బోధిస్తూ ఉన్నాడో వెంటనే ఆయన యొక్క బోధయందు విశ్వాసం ఉంచి క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ఎప్పుడు కూడా వెనకాడడానికి వీల్లేదు అనే సత్యము మనకు రెండవదిగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె అంతటి సంస్కృతిలో అనేక దేవుళ్ళు, దేవతలను గురించి తెలుసుకున్నప్పటికీ కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును తెలిసిన వెంటనే, విన్న వెంటనే ఆమె విశ్వసించింది అని అంటే మనం ఎక్కడ కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించిన సువార్త ఆపడానికి వీల్లేదు. అక్కడ వ్యతిరేకత ఉండొచ్చు, ఎవరికి క్రీస్తు గురించి తెలియకపోయి ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో ఉన్నా చెప్పవలసిన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చిన వాళ్ళమైతే ఖచ్చితంగా ఆ మాటలు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి హృదయంలో ఫలించేలా ఉంటాయి. కాబట్టి సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకూడదు, వెనకాడకూడదు అనే రెండవ సత్యము ఈమె ద్వారా నేటి దినాన మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి రెండు విషయాలు ఈరోజు మనం చూసుకున్నాం. దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలు ఈమెను గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన ఈ అనుదినాత్మీయమన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వినిన వాక్యమును మా హృదయంలో భద్రపరిచి ఫలింపజేయమని, దినమంతా ప్రభువా నీ కృపలో మమ్మల్ని కాపాడుతూ రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఆత్మీయమన్న భుజించి కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.